అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 18వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 18వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి పంచమి, నక్షత్రం జ్యేష్ఠ, కర్ణం తైతరకర, పక్షం శుక్లపక్షం, యోగం పరిగా, రోజు శుక్రవారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:54 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:19 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 12:46 నుండి 1:30 వరకు ఉంటుంది. రాహుకాలం ఉదయం 10:43 నుండి 12:20 వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3:34 నుండి సాయంత్రం 5:11 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు ఈరోజు మీకు ధనపరంగా ఎటువంటి లోటు ఉండదు. మీకు ఎటువంటి పని చేపట్టినా అది సకాలంలోనే పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ఉద్యోగాలు చేసిన వారికి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబ సభ్యుల నుండి అందిన ఒక వార్త మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆరోగ్య సమస్యలు అసౌకర్యాన్ని కలిగించవచ్చును. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మరలి అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. మీ పిల్లలతో కాలాన్ని గడపడం ముఖ్యం. మీరు ఒకరి పువ్వు ఇవ్వడం ద్వారా మీరు ప్రేమిస్తున్నారని చెప్పండి. ఈ మధ్య సాధించిన విజయాలకు ఉద్యోగులు వారి సహ ఉద్యోగుల నుండి ప్రశంసలు, సపోర్ట్లు పొందుతారు. ఈరోజు మీ బిజీ జీవితాన్ని వదిలేయండి. ఈరోజు మీ కొరకు తగినంత సమయాన్ని దొరుకుతుంది. దానిని మీకు ఇష్టమైన పనుల కొరకు ఉపయోగించండి. మీ జీవిత భాగస్వామి మీ ముందు ఎరగని జీవితంలో కనిపించడం ఖాయం. తన నుంచి మీరు ఒక చక్కటి సర్ప్రైజ్ను కూడా అందుకోవచ్చు. అధికారుల నుండి మీ కళల ప్రాజెక్టుకి ఆమోద ముద్ర లభిస్తుంది. దీనిపై మీరు ఎంతో కష్టపడి పనిచేసినందుకు ఇది మీకు చాలా ఆహ్లాదాన్ని ఇస్తుంది. తల్లులు వారి ఉద్యోగాల్లో ఈరోజు ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. వారి పిల్లలు కుటుంబం పట్ల నెరవేర్చవలసిన విధులు కూడా పక్కన పెట్టవలసి వస్తుంది. వారి కుటుంబంతో కాసేపు గడపడానికి సమయాన్ని సంపాదించుకోవలసి వస్తుంది. మీ గురించి, మీ కుటుంబం గురించి ఆలోచించడానికి ఈరోజు మీకు కొత్త సమయం దొరుకుతుంది. వీరిని కొంతకాలంగా మీరు వాయిదా వేస్తూ వచ్చారు. కుటుంబం గురించి ఏదైనా చేయడం వంటి ప్రయోజనాలను మీరు త్వరలోనే చూస్తారు. మీరు పనిచేయడాన్ని ప్రేమిస్తారు. అందులో నుంచి ప్రేరణ పొందుతారు. అయితే ఈరోజు మీరు పనిలోనే ఉత్తేజాన్ని పొందాల్సిన అవసరం ఉన్నది. మీ కుటుంబంతో బయటకు వెళ్ళడానికి ప్రణాళిక వేసుకోండి. వారితో గడిపే సమయం మిమ్మల్ని ఉత్తేజితులను చేస్తుంది. మీ ప్రియమైన వారు ఈరోజు మీరు చెప్పేది వినకుండా వారికి అనిపిస్తున్నది చెప్తారు. ఇది మీకు కొంత విచారాన్ని కలిగిస్తుంది. ఎంత పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా కార్యాలయంలో ఉత్సాహంగా పనిచేస్తారు. నిర్దేశించిన సమయం కంటే ముందే మీరు మీ యొక్క పనులను పూర్తి చేస్తారు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవడం మర్చిపోతారు. కానీ ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు మరియు మీ కొత్త అలవాట్లు చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నందుకు మిమ్మల్ని మీరు ఈరోజు ఎంతో లక్కీగా భావిస్తారు. మీరు పర్యావరణానికి సంబంధించి మార్పు చేస్తున్న తప్పకలని పొందుతారు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకున్న ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లను తెస్తాయి. మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలనుకుంటే మూడ వ్యక్తి మాటలను నమ్మవద్దు. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసిన వారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైల్, అసమాన రీతిలో పనిచేసే తీరును, మీ పని నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త చిట్కాలు లేదా టెక్నిక్లను అవలంబించండి. ఈరోజు మీ చక్కటాల్లో ఒకళ్ళు చెప్పకుండా మా ఇంటికి వస్తారు. మీరు వారి యొక్క అవసరాలను తీర్చుకోవడానికి మీ సమయాన్ని వినియోగిస్తారు. జీతాలు రాక ఆర్థిక ఇబ్బంది పడుతున్న వారు ఈరోజు వారి యొక్క స్నేహితులను అప్పుగా అడిగి కొంత ధనాన్ని అడుగుతారు. మీ ఇంట్లో సామరస్యత కొరకు పని పూర్తి సహకారంతో జరగాలి. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారును లిఫ్ట్ చేయగలదు. మీరు ఎదురు చూసిన ప్రశంసలు, రివార్డులు వాయిదా పడిన కనుక మీరు నిరాశతో బాధపడతారు.
ఈ రాశికి చెందిన వారు తోబుట్టువులతో పాటు సినిమాను కానీ మ్యాచ్ని కానీ ఇంట్లో చూస్తారు. ఇలా చేయడం వల్ల మీ మధ్య సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలు మీరిద్దరు ఈరోజు సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. మీ బలహీనతలన్నిటిని బెటరా పెట్టి దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశపు అంచులను చవిచూస్తారు. మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని పొందబోతున్నారు. మీరు ఈరోజు తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. ఈరోజు మీ చర్యలను చూసి మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ పట్ల కోపం తెచ్చుకుంటారు. రొమాంటిక్ సాయంత్రం కొంతమందికి అందమైన బహుమతులతోనూ పువ్వులతోనూ నిండిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని చూస్తారు, కానీ కోపాన్ని ఏమీ మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. ఈ అనవసర ఆందోళనలు మరియు బెంగళ్ళు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిడులకు మరియు చర్మ సంబంధ సమస్యల వారికి దారితీసే ఇబ్బంది పెడతాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు ఇతరులను కలవడం కంటే ఒంటరిగా ఉన్నందుకే ఇష్టపడతారు. మీరు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు. ఒకరు కలిసిపోయే రోజు ఇది. వినోదం శుభకార్యాలు కలిసే రోజు ఇది. మీ బడ్జెట్కు కట్టుబడి ఉండండి. ఇంటి విషయాలు అనుకూలమైన రోజు ఇది. పూర్తిగా కాకుండా మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు. కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి. తద్వారా ఈ రోజున మీరు జీవితంలోకి వెళ్ళి అందమైన రోజుగా మలుచుకోండి. మీ వృత్తిపరమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి. మీరు పనిచేయ చోట అప్రమత్తమైన విజయాన్ని పొందుతారు. మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పై చేయి పొందండి. ఈరోజు రోజువారీ బిజీ నుండి ఉపశమనం పొంది మీ కొరకు సమయాన్ని వేచేస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. పెళ్ళి ఒక అందమైన ఆశీర్వాదం. దాన్ని మీరు ఈరోజు అనుభూతి చెందనున్నారు. విధేయత గల మనసు, ధైర్యం నిండిన మీ శ్రీమతి మీకు సంతోషం కలిగించగలదు. మీ జీవిత భాగస్వామికి మీకు ఆర్థిక సంబంధ విషయాలలో గొడవలు జరిగే అవకాశం ఉన్నది. ఆమె లేదా అతడు మీకు మీ యొక్క అనవసర ఖర్చుల మీద ఎతబోధ చేస్తారు. మీ చార్మింగ్ వ్యక్తిత్వం, ప్రవర్తన మీకు కొత్త స్నేహితులను పొందడానికి సహాయపడతాయి. ప్రేమ తిరుగుబాటు బాగా ఉత్సాహాన్ని ఇచ్చిన ఎక్కువ కాలం నిలబడదు. మీకు ఎన్నెన్నో సాధించే శక్తులున్నవి. ఎదురొచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగిపోండి. సమయం ఎంత దుర్లభమైనదో తెలుసుకొని దాన్ని ఇతరులతో ఒంటరికి గడపకుండా ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ వైవాహిక జీవితం ఈరోజు తనకు కాస్త సమయం ఇవ్వమని మొత్తుకుంటుంది. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసలుతో మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోనే సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. చికాకులను, అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామితో మిమ్మల్ని చక్కగా అర్థం చేసుకోవడం మెరుగ్గా ఉండడంతో ఇంట్లో మరింత ప్రశాంతత, అభివృద్ధి కనిపిస్తుంది. అనుకోని ప్రేమ, మీకు బాగా కావలసిన వారికి సంబంధాలకు మీరు సమయం కేటాయించడం నేర్చుకోండి. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన రోజు కాగలదు. ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి మంచి సమయం గడుపుతారు. కానీ మీ యొక్క ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. మీ ఖచ్చితదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేయాలి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అనుకూలంగా, అద్భుతంగా ఉన్నాయండి. ఆరోగ్యం, సంపద అంతగా అనుకూలంగా లేదు. వృశ్చిక రాశి వారికి శుక్రవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 5. పరిహారం వచ్చి హనుమాన్ చాలీసా పఠనం ఆరోగ్యానికి బలవంతమైన ఫలితాలను తెస్తుంది. వృశ్చిక రాశి వారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ఆరోగ్యం అనుకూలిస్తుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అదేవిధంగా పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు. అధికారులతో అనుబంధాలను ఏర్పరచుకుంటారు. కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటి వారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క కోరికలు నెరవేరడం, మీకు అప్పగించిన పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అందరితో కలిసి మెదులుతారు. అదేవిధంగా ఇతర వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అధికారుల సహకారం ఏర్పడుతుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కీలకమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగిస్తారు. గొప్ప ఫలితాలను అందుకుంటారు. అసాధ్యాన్ని సుసాధ్యానం చేస్తారు. ఆనందం కలిగించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త మనసుకు తృప్తిని
ఏర్పరుస్తుంది. మీ యొక్క రంగాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సిరి సంపదలు పెరగడం, శుభ భవిష్యత్తు ఏర్పడుతుంది. పెద్దలతో పరిచయాలు ఏర్పడడం, మీ యొక్క సేవలకు నలుగుల గుర్తింపు ఏర్పడుతుంది. ఒక సమాచారం ఊరవటను కలిగిస్తుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.